ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో వీకెండ్స్ కి ఫామ్ హౌస్ కి వెళ్ళి ఎంజాయ్ చేయాలనుకుంటే వెంటనే డోసే యాప్ ని డౌన్లోడ్ చేసుకుని బుక్ చేసుకోండి. స్టోరీ చెప్పండి. పంచాయతీ కథ చెప్తా. ఓ ఈ పంచాయతీ కథ ఇంచుమించుగా పాతకాలపు భాష ఉంది. 18th అంటే 40లో అట్లా రాయబడింది. 19వ శతాబ్దపు మొదటి కాలపు కథలు అయి ఉంటాయి. ఇప్పుడు మనం ఊళ్ళల్లో తీర్పులు కావాలంటే మనకు తెలిసే పంచాయతీ తీర్పులు మన చిన్నప్పుడు చూసేవాళ్ళం కదా. తర్వాత క్రమంగా అన్ని కోర్టులు వ్యవహారాలు వచ్చేసినాయి. అప్పుడు కూడా కోర్టులు ఉండేవి, కానీ కోర్టు వ్యవహారం ఉండేది ఆ రోజుల్లో కూడా. కానీ చిన్న ఊళ్ళల్లో ఏ ఊరు పంచాయతీ ఆ ఊర్లోనే తీరిపోయేది. అంతకుముందు 14-15 శతాబ్దాలు 16 శతాబ్దంలో ఏవో రాజుల దగ్గరికి వెళ్ళటము, లేకపోతే మర్యాద రామన్నలు అలా ఉండేవాళ్ళు. తర్వాత క్రమంగా పంచాయతీ అంటే ప్రభు ఆజ్ఞ అనమాట. ఒక 5గురిని సెలెక్ట్ చేసుకునేవాళ్ళు. ఈ 5గురిలో ఒకడు న్యాయాధికారి. ఆ న్యాయాధికారిని ప్రతిపక్షులే, అంటే ఈ కేసు ఎవరు పెట్టారో, కేసు అంటే వాది ప్రతివాది ఇద్దరు కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకే, ఎవరో ఒకళ్ళకి అవకాశం లభించేది. ఈయన చెప్తే మాకు న్యాయం అంటే ఆయన చెప్పింది న్యాయంగా పాటించాలన్నమాట. పంచాయతీ ఆజ్ఞ ప్రభు ఆజ్ఞ అలా పాలించేవాళ్ళు. ఆ కాలంలో ఇంకా కొంచెం అవి ఉండేవి కదా. అదేలేండి. అయితే ఒక ఊళ్ళో ఇలా పంచాయతీ జరిగే ఒక ఊళ్ళో నారాయణరావు అని ఒక ఆయన, ఈయన ఒక నాయుడు. తర్వాత ఏమో షేక్ మదీనా అని ఒక అతను, తెలుస్తుందిగా పేరుని బట్టి. అంతే. వీళ్ళిద్దరూ చిన్నప్పటి నుంచి స్నేహితులు. మదీనా కొంచెం దురుసువాడు, నారాయణరావు కొద్దిగా మృదు స్వభావం. దురుసువాడైనా కూడా వీళ్ళిద్దరూ ఫ్రెండ్లీగానే ఉండేవాళ్ళు. చాలా విషయాల్లో వ్యాపారాలు అవి చిన్న చిన్న వాటాలప్పుడు కలిసేవాళ్ళు. ఏదైనా వ్యవహారం ఉన్నప్పుడు కలిసి మాట్లాడుకునేవాళ్ళు. తర్వాత ఒకళ్ళకి మీద ఒకళ్ళకి ప్రీతి ఉండేది. ఇంకా ఎలా ఉండేదంటే, నారాయణరావు ఏదైనా యాత్రలకు వెళ్తే తన పొలం పుట్ర వ్యవహారాలన్నీ ఈ మదీనాకు అప్పచెప్పేవాడు. మదీనా కూడా యాత్రలకు వెళ్ళేవాడు వాళ్ళ అమ్మని తీసుకుని, దర్గాలు అవి చూడడానికి. అలాంటివి అప్పుడు ఆ రోజుల యాత్రలు అంటే 10 నెలల రోజులు పట్టేసేది కదా. తన ఇల్లు వాకిలి గొడ్డు గోదా పొలం వ్యవహారం అవి నారాయణరావుకి అప్పచెప్పేవాడు. అంత స్నేహం అనమాట. ఆస్తులు అప్పచెప్పడం అంటే స్నేహం కదా. అయితే అప్పుడట ఈ షేక్ మదీనాకి ఒక పింతలు ఉండేది, దూరపు ఆవిడకి పిల్ల జల్లా లేరు, భర్త కూడా గతిచ్చాడు. ఆవిడకి ఒక 3 ఎకరాల పొలం ఉండేది. అయితే ఆవిడని చూడ్డానికి వెళ్ళినప్పుడల్లా పళ్ళు పాలాలు పట్టుకెళ్ళి మొగుడు పెళ్ళాం ఇద్దరు, నువ్వు నా దగ్గర వచ్చి ఉండు, నీ పొలం నా పేరుని రాసి నీకు ఆ ఒక ముద్ద నేను వేయకపోతానా, ఇట్లా ఒంటరిగా ఎందుకు పడి ఉంటావు ముసలిదానివి అనేవాడు. అనగా ఈ ముసలావిడికి నేను చేసుకోలేకపోతున్నా, ఒంటరిగా ఉండలేను, అక్కడికి వెళ్తే కోడలు ఒక ముద్ద వేస్తుంది అని చెప్పి ఇక్కడికి అనుకున్నాక ఈ మదీనా గారు చాలా ప్రయత్నం చేసి ఆ 3 ఎకరాలు తన పేరు మీద రాయించుకున్నాడు. ఆ ముద్ర పడిన దగ్గర నుంచి ఇక మొదలు ఆ ముద్ద వేసే బాధ కష్టంగా ఉంది వాళ్ళకి. ఏదో ఒకటి అనేది కోడలు బేగం గారు తిట్టేది, విసుక్కునేది, ఈవిడ ఒకటి తగలబడింది అనేది. అంతకుముందు చక్కగా స్వీట్లు గీట్లు చేసి పట్టుకెళ్ళి మంచిగా షీర్ కుర్మాలు అవి పెట్టేవాళ్ళు. షీర్ లేవు, కుర్మాలు లేవు, కూరలకే గతి లేదు, ఏదో పచ్చడి మెతుకులు పడేసేవాళ్ళు. ఆ పడేసే తిండి కూడా తిట్టేది, విసుక్కునేది. ఇంట్లో చిన్నపిల్లలు ఉంటే చేయలేక వస్తుంటే ముసలాళ్ళకి ఎక్కడ చేస్తామనేది. ఆవిడకి మెత్తగా వండాలి, పిల్లాడికే వండుకోనా నీకే వండనా అనేది. నానా రకాలు, ఎన్ని రకాలో, ఎంత విసగటో. ఒక మనిషి వచ్చి అదనంగా మన ఇంట్లో ఉంటే ఆ మనిషి పని చేయదు, వేళకి దానికి అన్నం పెట్టాలి అంటే ఎంత కష్టమో. లోక సహజంగా జరిగేదే కదా. అక్కడి నుంచి ఏరా నాయన ఒకరోజు చెప్పింది దీనికి, మదీనాకి. ఆ మదీనా కూడా విసుక్కునేవాడు. ఏమిటి వెళ్ళపడా లేకుండా ఇప్పుడేమో తిండి అలా అనేవాడు. ఎదురుపడి ఏమనేవాడు కాదు, కానీ విసుక్కునేవాడు. వినపడుతూనే ఉండేది ఆవిడికి. ఇక ఉండలేక ఆవిడ విసిగిపోయి ఓ రోజు వచ్చి, ఈ మదీనా నాయన నేను వేరే ఉంటా, నీ ఆవిడ బాధలు నేను పడలేకుండా ఉన్నా, నాకు నెలసరి ఖర్చు ఇచ్చేయి, నువ్వు నాది కాచుకుని తాగుతా, నేను మీ ఇంట్లో నీకు అడ్డంగా ఉండను, నీ పిల్లల మధ్యలో నేను కూడా ఓ పిల్లగా ఉంటే మీ ఆవిడ భరించలేకపోతుంది అనేసరికల్లో కేకలేశాడు. అదేమిటి ఇంకా నయం, కాచుకుని తాగటం ఏమిటి, నీకు పైగా నువ్వు నాకు ఇచ్చిన దానికి నేను నీకు నెలసరి ఇచ్చేదానికి సరే ఒక నెలకు వస్తుంది, మిగిలిన 11 నెలలు నీకు ఎవడిస్తాడు, ఏదో ఒక వేస్తున్న ముద్ద తిని ఉండాలి కానీ అన్నాడు. నా పొలం రాయించుకునేదాకా నువ్వు ఆగలేదు కదుట్రా అందావిడ. అనేసరికల్లా ఏమన్నాడు, నువ్వు ఇన్నాళ్ళు బతుకుంటావని నాకు తెలుస్తామా, చస్తున్నాను నేను మొయ్యలేకన్నాడు. దాంతో ఆవిడ ఇంకా ఊరుకోలే. పైగా చుట్టుపక్కల ముసలమ్మలు ఉంటారు కదా, నీ పొలం తింటూ వాళ్ళు నువ్వు అంటమేమిటి అని ఈవిడ ఎగసం చూశారు. సరే ఈవిడ పంచాయతీకి వెళ్ళింది. పంచాయతీలో ఎవరెవరిని పెట్టుకోవాలో వాళ్ళందరికీ ఇళ్ళకెళ్ళి మాట్లాడింది. ఎందుకమ్మా ముసలిదానివి, రేపొద్దున నేను అయిపోయామంటే నిన్ను లాగిపడేయాల్సిన వాడేను, మరి అట్లా చేసుకోబోక పంచాయతీ దాకా వెళ్ళొద్దు అని చెప్పారు. కాదంది ఆవిడ.
కాదు, 3 ఎకరాలు నా పొలం నా దగ్గర ఉంటే ఎవడో ఒకడు రోడ్డు మీద పోయేవాడైనా లాగేస్తాడు. అంతేగాని నన్ను అడిగి నన్ను ఇంటికి తీసుకొచ్చాక ఈ రకంగా చేసిన వాడితో నేను చచ్చినా ఉండనంది ఆవిడ. గట్టిగా ఉంది. ఆవిడ అలా వెళ్ళి నారాయణరావు వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళి, నారాయణరావు ఆ ఊళ్ళో ఉన్న పెద్ద మనిషి, నాయుడు కదా అతను, పెద్ద నాయుడు. అడిగి, బాబు నాయుడు గారు, నువ్వు చిన్నప్పటి నుంచి నేను నీకు తెలుసు కదా, నువ్వు కూడా మదీనాతో పాటు ఎన్నిసార్లు మా ఇంటికి వచ్చావు, పండగ వేళ నేను నీకు కూడా పాయసం చేసి పెట్టాను, మరి చూడు ఇదంతా న్యాయమో, వాడు మదీనా నన్ను పొలం అడగటం నీకు కూడా తెలుసు కదా అని అన్నది. అనేసరికల్లా ఆయన ఏమన్నాడు, బాగానే ఉందమ్మా, కాకపోతే మదీనా నేను స్నేహితులు, నే కాదన్ను, వాడికి ఎదురు నేను చెప్పలేను, న్యాయం అన్యాయం నాకు తెలిసినా కూడా మిగిలిన పంచాయతీ వాళ్ళు ఎవరేమంటారో చూడు, వాడితో నా స్నేహం చెడిపోతుంది, నేను వచ్చి కూర్చున్నా బాగుండదంటే, బాబు ఇంతేనా, న్యాయం ధర్మం లేవా నాయనా, మీ నాన్న ఎంత గొప్పవాడు, పెదనాయుడు గారు ఎంత గొప్పవాడు, నువ్వు మంచివాడివి, నువ్వు కూడా ధర్మాత్ముడివి, నాకు తెలుసు కదా నీ వ్యవహారం అంతా, వచ్చి పంచాయతీలో అన్నా కూర్చోవా అని అడిగింది. సరే నేను యువతలు కూర్చుంటానమ్మా, నేను పంచాయతీలో ఉండను, పక్కన కూర్చుంటాను అన్నాడు. బాగుంది. సరే వస్తానన్నాడు. ఆ పంచాయతీ రోజున వాళ్ళు 10 మంది చేరారు, ఈ మదీనా కూడా వచ్చాడు. మరి ఎవరినైనా సెలెక్ట్ చేసుకోండి ఒకళ్ళ న్యాయానికి అంటే, ముసలమ్మ ఎవరైనా నాకు పర్వాలేదు అంది, కానీ నాకెందుకు, ఆవిడే కదా కేసు పెట్టింది, ఆవిడకే ఇవ్వండి అన్నాడు. అంటే నేను నారాయణరావుని ఎన్నుకుంటానంది ఆవిడ. అందరిలో అనేసరికి ఇప్పుడు నేను కాదనకూడదు, నారాయణరావు తప్పు. ఈ మదీనాకి ఏమన్నా అమ్మాయి నారాయణరావుతో నా స్నేహితుడు అనుకున్నాడు. చిన్నప్పటి నుంచి గోళీలు ఆడుకుంటూ పెరిగాం మేము, మనమాటే చెప్తాడు కదా, ఓకే ఎట్లా కొట్లా వాడి దగ్గరే ఉండు, ఇప్పుడు వెనక్కి నీకు 3 ఎకరాలు ఇప్పించాం తూచంటాడు అని నమ్మాడు. ఆ గట్టెక్కి కూర్చునేసరికి నారాయణరావు కనిపించింది, మదీనా నా స్నేహితుడైతే ధర్మం కదా నాకు స్నేహితుడిగా ఉండవలసింది, మదీనా తరఫున నేను మాట్లాడకూడదు అని ముసలమ్మకి ప్రతి నెల డబ్బివ్వు, లేదా ఆమె పొలం ఆమెకి ఇవ్వు అని చెప్పాడు. ఇదే చెయ్యాలి. పొలం ఇస్తావా, నెలసరి డబ్బు ఇస్తావా, నువ్వు నెలసరి డబ్బంటే చాలున ఆవిడ బతుకున్నంత కాలం నువ్వు పంచాయతీలో సమర్పించాలి, ప్రతిరోజు ప్రతి నెల పంచాయతీ నుంచి డబ్బులు తీసుకుంటుంది అనేసరికి ఇక తప్పనిసరి అయిపోయింది. ఏ పొలం అయితే ఈవిడి పేరు తన పేరు మీదకి మార్పించుకున్నాడు, అది కూతురికి కట్నంగా ఇస్తానని ఒప్పుకున్నాడు ఎవరికో. ఇప్పుడు అది ఇవ్వలేడు. నెల ఒక 5 రూపాయలు 4 ఆ రోజుల్లో రూపాయలే కదా, ఓ 3 రూపాయలు తెచ్చి ఇక్కడ పెట్టాలి. ముసలమ్మ ఆవిడ కాచుకుని తాగుతుంది, వాళ్ళతో సంబంధం లేకుండా. ఇక నా ఎంత కోపం వచ్చిందంటే, మదీనాకి దౌరవురా దుర్మార్గుడు, చిన్నప్పటి నుంచి నేను స్నేహంగా ఉన్నాను, ముసలిదాన్ని వాడి దగ్గరే ఉండవమ్మా అని చెప్తే సరిపోయేది కాదు అని చెప్పి పిచ్చి కోపం వచ్చేసింది. ఏమంటే బాగున్నారా అని అలా ఇంటి దాంట్లోకి వచ్చేసారు వాళ్ళు. కనపడితే పలకరింపు తప్ప ఇక మళ్ళీ నారాయణరావుతో స్నేహాన్ని నెరపల. కొద్ది రోజులు కొంతకాలం గడిచాక ఈ నారాయణరావు 2 మైసూర్ ఎడ్ల జతను ఒకదాన్ని కొనుక్కొచ్చాడు. 2 ఎడ్లు ఎంత బాగుండేవో, భలే అందంగా ఉండేవి. అయితే ఏమైంది, ఆ ఎడ్ల జతలో ఒకటి కొంచెం ఓ ఏడాది పాటు బండికి కట్టారు, బాగా తిరిగినాయి, ఊళ్ళో అందరి దృష్టి వాటి మీద ఉండేది, ఎంత అందమైన జంటో అవి. సడన్గా ఒక ఎద్దు కాస్త చనిపోయేసరికల్లా మదీనా అందరి దగ్గర ఫ్రెండ్స్ దగ్గర ఏమనేవాడంటే, నాకు అన్యాయం చేశాడు, వాడికి శాస్తి అయింది, నాదే కొట్టింది, బేగం గారు కూడా అలాగే అనేది, ఇట్లాగే అనేవాళ్ళు వెనకాల మాటలు అనమాట. అయితే ఏమైంది, ఒక్కెద్దేముంది, ఈ ఒక్కెద్దుకి దానికి సరిపడా జంటను కొనడానికి చాలా ట్రై చేశాడు, కానీ పొట్టో ఏవి సమానంగా వచ్చేవి కాదు. అయితే ఆ ఊళ్ళో అప్పలస్వామిని ఒక ఒంటెద్దు బండి వ్యవసాయం చేసుకునేవాడు ఒక అతను ఉండేవాడు. పెళ్ళాం అప్పలమ్మ, అతను అప్పలస్వామి. అతను ఏం చేశాడు, ఈయన దగ్గరకు వచ్చి, నారాయణరావు నాకు ఒంటెద్దు బండి ఉంది కదా, పాత ఎద్దు ఎప్పుడో పోయింది, బండి అలాగే ఉండిపోయింది, మరి ఊళ్ళో అంతా మాసోళ్ళు వచ్చినా ఇప్పుడంతా వడ్లను ఇళ్ళకి చేర్చుకునే రోజులు, ఇలాంటప్పుడు కనుక నాకు ఎద్దు దొరికిందా, నేను చాలా హాయిగా వ్యాపారం చేసుకుంటాను అని మీ ఎద్దుని నాకు ఇవ్వండి అన్నాడు. 200 ఎద్దు, 400 పెట్టి తెచ్చాడు, 200కి ఒక ఎద్దు పోయింది పాపం. ఈ రెండో ఎద్దుకి 200 అంటే ఏమన్నాడు, అలాగే బాబు కొంచెం వ్యాపారం సాగనివ్వండి ఇస్తానన్నాడు. సరే ఈ బండి కట్టుకుంటే బండి చక్క పరిగెత్తేది, విపరీతంగా బండి వ్యాపారం చేసుకున్నాడు అప్పలస్వామి. అయితే ఏం చేశాడు, ఎంతసేపు గడ్డి మోపులు మోసేవాడు కానీ 4 పరకలు ఆ ఎద్దుకు వేసేవాడు కాదు అప్పలస్వామి. ఏదో ఎండుగడ్డి దొరికింది తినేది పచ్చికే తప్ప
దానికి ఆహారం దొరకల. అంతకుముందు మైసూర్ ఎడ్లకి కొంచెం కాస్త చేత కావాలి, చక్కగా ఉలవలు, కాస్త దాణా, చిట్టు, తవుడు అలాంటివి పెడితే అవి నున్నగా ఉంటాయి. ఒట్టి గడ్డితో దాని బండి నడవద్దు దాని రకం. పైగా నారాయణరావు ఇంట్లో ఉన్నప్పుడు వాళ్ళు తవుడు చిట్టుతో పాటుగా మినపగడుగు పెట్టేవాళ్ళు, మినప్పొట్టు పెట్టేవాళ్ళు. ఎంతసేపు ఎద్దుని పోషించడంలో ఉండేవాళ్ళు. అప్పుడు నున్నగా ఉండేది. పైగా జోడిపోయిందన్న బెంగ ఒకటి ఉంది దానికి. ఇక్కడికి ఆహారం లభించక మెల్లిగా చిక్కిపోయి ఒకనాడు చాలా బరువు ఎక్కువ వేసేసాడు. ఒంటెద్దు బండికి రెండెడ్ల బండికి తేడా ఉంటుంది. రెండెడ్లు ఉన్నప్పుడు బరువు సమానంగా పంచుకుంటాయి. అవి ఒకటే ఉంటే అదొకటే కదా లాగాలి. దాంతో విపరీతమైన పనులతోటి ఆ ఎద్దు అలసిపోయింది. శక్తికి సరిపడా ఆహారం లభించాలి, ఎక్కడో కూలిపోయింది. అది కూలిపోయేసరికల్లా ఇంకేముంది, అయిపోయింది. ఎద్దు చనిపోయేసరికల్లా వీళ్ళు ఏమన్నారు, చచ్చుడు ఎద్దునిచ్చాడు నాకు నారాయణరావు అని తిట్టిపోశారు. నారాయణరావుకి ఏం తెలుసు? ఆయనేమో మాసోళ్ళ కోసం డబ్బులు వసూలు చేసుకోవడం కోసం వచ్చాడు. 200 ఇస్తానంటే కదంటే, ఏంటంటే భలేవారు, మధ్యలో కూలిపోయింది, ఆ ఒడ్లు ఇంటికి చేసినప్పటికి దేవుడు కనపడ్డాడు మాకు, చచ్చిపోయిన ఎద్దుకు డబ్బులు ఎందుకు ఇస్తాం, మేము చచ్చినా ఇవ్వమన్నారు. పోనీ వదిలేదంటే 200 చేదా, నెలకి 3 రూపాయలు ఒక మనిషికి ఖర్చు అవుతుంటే 200 ఎన్ని రోజులకు వస్తాయి, ఎంత డబ్బు. అక్కడి నుంచి అతను వదిలిపెట్ల. ఈ లోపల ఏంటంటే వీళ్ళే ఏదో నారాయణరావే ఎద్దుకు ఏదో చేయించాడని వీళ్ళు, అప్పల స్వామి ఏదో చేసేసాడని వాళ్ళు, ఇలా నానా రకాల మాటలు పుట్టినాయి. పంచాయతీకి వెళ్దామన్నారు. పంచాయతీకి వెళ్దామంటే ఈ లోపల ఏమైంది, అక్కడంతా ముందంతా మదీనాకి శత్రువులందరూ మదీనా శాస్త్ర అయింది అనుకున్నారు. ఇప్పుడు నారాయణరావుకి ఒకళ్ళిద్దరు శత్రువులు ఉన్నారు. అప్పల స్వామి ఎలాగో ఉన్నాడు. ఈసారి మళ్ళీ పంచాయతీ పిలిస్తే షేక్ మదీనా కూడా పెద్ద మనుషుల్లో ఉన్నాడు. ఈ అప్పల స్వామి ఏమనుకున్నాడు, మదీనాకి ఇదివరకు నారాయణరావు ఎదురు తీర్పు చెప్పాడు. ఇప్పుడు కనుక మదీనాని మనం జడ్జిని చేస్తే, పంచాయతీ పెద్దవాడిని చేస్తే అప్పుడు నారాయణరావు రోగం కుదురుతుంది అనుకున్నారు. అనుకుని మదీనాతోటి మాట్లాడాడు. బాబు నువ్వు నాకు పంచాయతీ పెద్దగా ఉండమంటే, పంచాయతీ గట్టెక్కితే ఒక పెద్ద వేప చెట్టు, దాని కింద వేసిన గట్టు. ఆ గట్టెక్కుతుంటే మదీనా కనిపించింది, నారాయణరావు ఎవడు, నేనెవడు, ఈ అప్పలస్వామి ఎవడు, న్యాయం ధర్మం కాదు ఉండాల్సింది. మంచిగా ఈ గట్టు అంటే ధర్మం, ఇది ఎక్కటం, ఒకడికి ధర్మం చెప్పడం అంటే నేను ఆలోచించడం ఏమిటి, ధర్మం ఏది చెప్తే అదే చెప్పాలి. అటు మెట్లెక్కేటప్పుడు ఉన్న నవ్వు తిరిగేటప్పటికి లేదు, మెట్లెక్కి ఇటు తిరగాలి కదా మన వైపుకి. మనం మెట్టెక్కి ప్రజల్ని మొహం చూపించడానికి ఇటు తిరిగాడు, ఇటు తిరగంగానే బిగిసిపోయాడు. నారాయణరావు ఎద్దు అప్పలస్వామి తీసుకున్నాడు. ఈ 1-2 నెలల నుంచి అతను ఎంత వ్యాపారం చేశాడో ప్రపంచానికి తెలుసు. ఎద్దు చనిపోవడానికి కారణం ఇప్పుడు పంచాయతీ వాళ్ళు కూడా 2 రకాలు చెప్పారు. ఎద్దటాకు చచ్చిపోయింది కాబట్టి నారాయణరావు కొంత బేరం తగ్గించుకుంటే బాగుంటుంది 200 కాకుండా అని. ఎద్దు చచ్చిపోవడానికి అప్పలస్వామి కారణం, వాడిని శిక్షించాలని రెండోది. ఇతను చెప్పాలి అసలు తీర్పు. అంతకుముందు ముసలమ్మప్పుడు కూడా అంతే, పొలం ఇస్తావా ఈ అమ్మాయిని పోషిస్తావా అని. అయితే ఇతను ఏమన్నాడంటే, ఎద్దు చనిపోవడానికి నారాయణరావుకి సంబంధమే లేదు. 2-3 నెలల పాటు ఎద్దు మీద వ్యాపారం చేసి డబ్బులు వెనకేసుకున్నవాడు మొదటి నెల డబ్బులు రాగానే నారాయణరావుకి ఎందుకు ఇవ్వాల? ఎద్దుకు ఆహారం పెట్టకుండా చంపేసినందుకు మనకు సంబంధం లేదు, ఆ పాపం వాడిది. దాంట్లో ఎవరు భాగం తీసుకోరు. నారాయణరావుకి 200 కట్టి తీరవలసిందే. పంచాయతీ చెప్తే ప్రభువు చెప్పినట్టే అంతే. ఈ పంచాయతీ గట్టు దిగిన ఆ మదీనా వెళ్ళి నారాయణరావుని కావలించుకున్నాడు. నన్ను క్షమించు, ధర్మంలో ఉన్న విలువ ఏమిటో గట్టి ఎక్కాక కానీ నాకు అర్థం కాలేదు. ఆనాడు నువ్వు నా వైపు వహించలేదని నేను అనుకున్నాను, ధర్మం వైపు వహించావని నాకు ఇవాళ అర్థమైంది అని చెప్పి అప్పటి నుంచి మళ్ళీ స్నేహంగా ఉండటం మొదలుపెట్టారు. ధర్మానికి ఉన్న విలువది, దాని వైపు నిలబడ్డవాడు కాలక్రమానైనా వాడి ధర్మం ఏమిటో మిగిలిన వాళ్ళకి అర్థమవుతుంది. బాగుంది కదా, చాలా బాగుంది రమ్మగారు. నమస్తే. నమస్తే.